పిఠాపురం నుండి విరవాడ గ్రామం వెళ్లే రోడ్డులో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిఠాపురం విచ్చేసి మహారాష్ట్ర భక్తులకు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి దర్శనం చేసుకునే విధంగా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతన గృహాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతన గృహాలను ప్రారంభోత్సవం చేశాము అని మరియు తపోవనం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అలాగే శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం మాకు ఎంతో సహకరిస్తుందని అన్నారు. రాబో రోజుల్లో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శరణ్ జోషి, జగదీష్ జోషి, ప్రదీప్ కుక్కడే, పూర్ణిమ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ద్వాపారే రామకృష్ణౌచో కలో శ్రీపాద వల్లభ. ప్రతి యుగంలో ఒక ఈశ్వర అవతారం ప్రముఖమైన ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో కలో శ్రీపాద వల్లభ, శ్రీపాద శ్రీవల్లభ అవతారం అందరికీ కల్పవృక్షలాగా సహాయం చేస్తారు. ఈ పిఠాపురంలో 700 సంవత్సరాల ముందు పాపనాచార్య ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ పుట్టారు. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఎవరికి తెలీదు. కానీ ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం ద్వారా అందరికీ తెలిసింది. లక్షల మంది జనాలు ఇక్కడ పీఠాపురం వస్తున్నారు. పీఠాపుర దేవస్థానం భవిష్యంలో దివ్యమైన స్థానం అవుతుంది. ఈ జనాలకి ఎంత ఎక్స్పీరియన్స్ అనుభూతి వస్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే పీఠాపురం వస్తారో, ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం చదువుతారో వాళ్ళకి దివ్య అనుభూతి వస్తుంది. అంటే కలియుగంలో నిజమే ఇది కల్పవృక్షం. ఈ పీఠాపురం జనాలు రావాలి, వాళ్ళ జీవితంలో కృప అనుగ్రహం పొందాలి. అందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సౌజన్య మేడం ఈఓ గారు ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రతి కార్యక్రమానికి సహాయం చేస్తారు. ఇంకా విశేషమైన మహారాష్ట్ర నుంచి జనాలు వస్తున్నారు. మ్యాక్సిమం 99% మరాఠీ వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ లోకల్ పీపుల్ చాలా సహాయం చేస్తారు. మేడం కానీ, దేవస్థానం కర్మచారి స్టాఫ్ కానీ అందరూ చాలా సహాయం చేస్తారు. ఈ లోకల్ పీపుల్ కూడా ఇప్పుడు మేము భక్త నివాసం కట్టాం కదా, కానీ అందరూ సహాయం చేశారు, సహకారం చేశారు. అలాంటి మంచి పీఠం, మంచి స్థానం. ఈ స్థానానికి అందరూ రావాలి, దివ్య అనుభూతి పొందాలి అని అందరికీ ఒక మనవి చేస్తాను. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అవతారం. అవతారాలు వస్తాయి పోతాయి, కానీ శ్రీపాద శ్రీవల్లభ అవతారం మాత్రం ఇక్కడ పుట్టారు కానీ నిజధామం పోయారని ఇక్కడ రాయలేదు. అలాంటి దివ్యమైన అవతారం జనాలకి ఇప్పుడు బాగా తెలిసింది. ప్రతి ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృత గ్రంథం ఉంది, చదువుతారు, ఇక్కడ వస్తున్నారు అంతే. ఇక్కడ జనాలకి ఉండడానికి కొంచెం ప్రాబ్లం ఉండేది స్టార్టింగ్. అప్పుడు నేను ప్లాన్ చేశాను, ఏదో భక్తుల కోసం చేయాలి. అందరూ మన ఇల్లు కడతాం, మన కోసం చేస్తాం, కానీ భక్తుల కోసం ఆలోచించదు. అయితే నేను 2 ఎకరాలు స్థానం ఇక్కడ కొన్ని ఈ భక్త నివాస్ కట్టేశాను. ఇంకా భవిష్యత్తు కూడా పైన 3-4 ఫ్లోర్స్ అవుతాయి భక్తుల కోసం. ఇది ఆశ్రమం కాదు, మఠం కాదు, ఎవరిది ఓన్ ప్రాపర్టీ కాదు. ఇక్కడ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇది నిర్మాణం అయింది. సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ అంటే అందరికీ మహారాష్ట్రలో గురువు గురించి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి గురువు ఉంటారు. అందుకే ఏ గురువు పేరు పెట్టకుండా సద్గురు నివాస్ అందరు గురువు అలా ఒక సమావేశం చేసి అందరికీ ఇక్కడ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. వేరే సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. ఇక్కడపై ఎన్నికాయ ప్లేస్ ఉంది, ఇంకా అక్కడ మంచి గార్డెన్ తపోవన్ లాగా చేయాలి అనే ఒక కోరిక. ఇక్కడ ఉంటారు, అక్కడ ధ్యానం చేయాలి, అలాంటి ప్లేస్ పెట్టినాం. థ్యాంక్ యూ సార్.